హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డిసెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేద్దాము. సో ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్, చూడండి, సైబర్ క్రైమ్స్ అండ్ ఆల్సో క్రైమ్స్. అవి ఎన్సీఆర్బీ రిపోర్ట్ రీసెంట్గా ఇండియాలో మొత్తం క్రైమ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ ఎలా ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, క్రైమ్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్లో కూడా ఏపీలో ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ విధంగా ఉంది అని చెప్పి మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఈ ఎన్సీఆర్బీ డేటా 2022లో ఇచ్చిన డేటా ప్రకారము స్టేట్లో అనేవి క్రైమ్స్ అనేవి రైజ్ అయ్యాయటండి. ఓకే, మీకు నేను 3 సెక్టార్స్ వైజ్, అంటే క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్, క్రైమ్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్, సైబర్ క్రైమ్స్ అని చెప్పి 3 కేటగిరీస్ వైజ్ మీకు డివైడ్ చేసి చెప్తాను. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం 6th ప్లేస్లో ఉందండి. 6th ప్లేస్లో ఉంది క్రైమ్స్ వైజ్. ఓకే, ఇంకా విమెన్ వైజ్ అయితే కూడా నంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఇండియాలోనూ పెరిగాయి అండ్ ఏపీలో కూడా పెరిగాయి అనమాట. సో ఉత్తరప్రదేశ్ రిపోర్టెడ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అని చెప్పి చెప్తుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్, ఓకే, మీకు ఆర్డర్లో స్టేట్స్ చెప్తాను. ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ అండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ అండ్ మధ్యప్రదేశ్. అంటే వీటి తర్వాత ఏపీ 6th పొజిషన్లో వచ్చిందండి. అంటే ఇవన్నీ దేనికోసం చెప్తున్నాం? క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ కోసం అనమాట. సో ఏపీలో ఎన్ని క్రైమ్స్ అని నోటీస్ అయ్యాయి అని అంటే, కాగ్నిజల్ క్రైమ్స్ మొత్తం 1,95,000 అనేవి నోటీస్ అయ్యాయి ఇండియాలో. ఓకే, సో యాజ్ పర్ ద డేటా total 11,000 cases were related to, ఓకే, ఐపీసీ సెక్షన్ 498 అండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే లైక్ క్రుయల్టీ బై హస్బెండ్స్ ఆర్ రిలేటివ్స్ అగెయిన్స్ట్ విమెన్ అనేది కూడా మన డొమెస్టిక్ వైలెన్స్లో పార్ట్గా చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వైలెన్స్ ఎక్కువ మన ఏపీలో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ అని అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని తర్వాత గుంటూరులో కనిపిస్తున్నాయి. దాని తర్వాత విశాఖపట్నము నోటీస్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువంటి డొమెస్టిక్ వైలెన్స్ వైజ్ అండర్ సెక్షన్ 498 అయితే ఇండియాలో ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా అదర్ టైప్ ఆఫ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ చూస్తే 621 రేప్ కేసెస్ అనేవి మన స్టేట్లో ఆల్రెడీ నోట్ అయి ఉన్నాయండి. అది కూడా ఇన్ బిట్వీన్ 18 to 30 years ఆఫ్ ఏజ్ ఆఫ్ గర్ల్సే ఎఫెక్ట్ అవుతున్నారటండి. ఓకే, సో కాబట్టి దీంట్లో ఎవరు అనంటే విశాఖపట్నంలో మోస్ట్ నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ అనేవి నోటీస్ అయ్యాయట. చూడండి, విశాఖపట్నమే టాప్ 3 డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తుంది. ఇక్కడైతే టాప్ 3లో ఉంది. ఇక్కడైతే టాప్ డిస్ట్రిక్టే విశాఖపట్నము మన ఏపీలో. దాని తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ కనిపించాయి. ఇంకా డ్యూరింగ్ 2022 3,308 కేసెస్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ అనేవి కూడా మన స్టేట్లో అండర్ పోక్సో యాక్ట్ నోటీస్ అయ్యాయట. ఇంకా తర్వాత 3rd కేటగిరీ చూస్తే ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ దిశ SOS యాప్, ఇటువంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇంకా విమెన్ల అవేర్నెస్ పెరగడం వల్ల పోలీస్ కేసెస్ని నోటీస్ చేయడం అనేది పెరిగిందట మన ఇండియాలో కానీ స్టేట్లో కానీ. సో దట్ అందుకే మనకి కేసెస్ రేట్ అనేది ఎక్కువ కనిపిస్తుందని చెప్పి కొంతమంది అఫీషియల్స్ అభిప్రాయపడ్డారు. ఓకేనా, దెన్ సైబర్ క్రైమ్స్ వైజ్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లో ఉందండి. 5th పొజిషన్. క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్లో అయితే మనం 6th పొజిషన్ చూసాము. ఇక్కడ సైబర్ క్రైమ్స్లో అయితే ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లో ఉంది, 5వ స్థానము. ఓకే, సో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత తెలంగాణ నెక్స్ట్ ప్లేస్లో ఉంటే మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తర్వాత ఏపీ. ఇది దేంట్లో అనండి? సైబర్ క్రైమ్స్లో ఉన్న ర్యాంకింగ్స్ ఇవి. ఓకేనా, సో సైబర్ క్రైమ్స్లో కూడా ఇంకా అవి ఎటువంటివి అనంటే ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంకా ఓటీపీ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయంట. అంటే ఓటీపీ కోసం డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ అకౌంట్లో లైక్ డీటెయిల్స్ తీసుకోవడము, దాంట్లో క్రైమ్స్ చేయడము, ఇంకా ఆన్లైన్ బ్యాంకింగ్లో కూడా ఫ్రాడ్స్ చేయడము. సో అటువంటి క్రైమ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా విశాఖపట్నం, చూడండి, మళ్ళీ విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ టాప్ పొజిషన్లో ఉంది. తర్వాత గుంటూరు ఉందటండి, గుంటూరు ఉంది. ఇంకా కొన్ని అదర్ క్రైమ్స్ వైజ్ కనుక చూస్తే తిరుపతిలో మోస్ట్ నెంబర్ ఆఫ్ మర్డర్ కేసెస్ అనేవి కనిపించాయట. దెన్ అనంతపురం, ఇంకా శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్, ఈ సదరన్ రీజన్ ఏదైతే ఉందో ఏపీలో, సో అక్కడ మర్డర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా రోడ్ యాక్సిడెంట్స్, సూసైడ్స్ అవి కూడా నోటీస్ అయ్యాయి.
ఇవన్నీ ఎన్సీఆర్బీ ఇస్తున్న డేటా. సో టోటల్గా 1,95,000 కాగ్నిజబుల్ క్రైమ్స్ అనేవి, కాగ్నిజబుల్ అంటే ఏంటండి, వితౌట్ ఎనీ వారెంట్, అంటే ఇమ్మీడియట్ క్రైమ్స్కి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వాల్సిన క్రైమ్స్కి అనమాట. లైక్ మర్డర్స్కి కానీ ఆర్ రేప్ కేసెస్కి కానీ ఆర్ కిడ్నాపింగ్కి కానీ ఇటువంటి వాటికి కాగ్నిజబుల్ క్రైమ్స్ అని కన్సిడర్ చేస్తాము. ఓకే, అండర్ ఐపీసీ కూడా క్రైమ్స్ అనేవి నోటీస్ అయ్యాయి. దెన్ ఇంకా ఏపీలో ఓవరాల్ క్రైమ్ రేట్ అయితే ఓవరాల్గా అయితే డిక్రీజ్ అయింది. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్ అయితే పెరిగింది, కానీ ఓవరాల్ క్రైమ్ రేట్ అయితే మాత్రం ఏపీలో తగ్గిందని కూడా చెప్పొచ్చు. దెన్ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా 11th పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ క్రైమ్ రేట్ యాజ్ పర్ ద నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్ బ్యూరో 2022 రిపోర్ట్ ప్రకారం. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఈ సైబర్ క్రైమ్స్ కోసం కూడా ఇంకొక ఆర్టికల్ వచ్చింది. మనం ఆల్రెడీ చూసిన పాయింట్స్. విశాఖపట్నంలో 621 కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయని చెప్తుంది. ఇంకా ద స్టేట్ హ్యాస్ రిపోర్టెడ్ మెనీ 2,341 సైబర్ క్రైమ్ కేసెస్ అని చెప్పి ఇది 26%. అది పెట్టుకోండి సరిపోతుంది. ఓవరాల్ కేసెస్లో సైబర్ క్రైమ్స్ 26% ఉండడము ఇక్కడ విశాఖపట్నంలో. దెన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో 14% ఉండడము, సెకండ్ పొజిషన్లో ఉండడం. అంతవరకు చాలండి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఏపీలో. ఇంకా ఉమెన్ విక్టిమ్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. యాజ్ మెనీ యాజ్ 108 ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఇన్ విచ్ 114 ఉమెన్ విక్టిమ్స్ సఫర్ డ్యూ టు సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉమెన్ ఉన్నారు అని చెప్పి కూడా ఉంది. ఇంకా అదర్ సైబర్ క్రైమ్స్లో కూడా బ్లాక్ మెయిలింగ్, ఫేక్ ప్రొఫైల్స్, సైబర్ స్టాకింగ్, డిఫేమేషన్, మార్ఫింగ్, బుల్లింగ్ ఆన్ ఉమెన్, ఇటువంటివన్నీ కూడా సైబర్ క్రైమ్స్ మన ఏపీలో కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా నోటీస్ అయ్యాయని చెప్పి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక ఇట్ ఈస్ రిగార్డింగ్ ఉద్దానంలో తీసుకొస్తున్న వైఎస్ఆర్ సుజలాంధ్ర అని చెప్పి ఒక స్కీమ్ అన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం రీజియన్ దగ్గర ఉన్న ఉద్దానం రీజియన్లో వాటర్ కంటామినేషన్ వల్ల క్లియర్ డ్రింకింగ్ వాటర్ దొరకకపోవడం వల్ల కూడా ఈ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చండి. సో దానివల్ల అక్కడ వాటర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ డిఫరెంట్ ప్లాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఆ ఉద్దానంలో ఇప్పుడు వైఎస్ఆర్ సుజలాంధ్ర అనే స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో చూడండి, 1.12 TMC ఆఫ్ వంశధార వాటర్ని తీరమండలం రిజర్వాయర్ నుంచి శ్రీకాకుళం విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈ స్కీమ్ ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా చూస్తే ఒక వాటర్ స్కీమ్ అనమాట ఇదండి. సో దీని కింద మొత్తం శ్రీకాకుళం ఉద్దానం డిస్ట్రిక్ట్లో హయ్యర్ ప్రివిలెన్స్ ఆఫ్ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రమోట్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ఈ వాటర్ ప్లాంట్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. టు చెక్ ద రీనల్ ఎయిల్మెంట్ ప్రివాలెంట్ ఇన్ ద రీజియన్. ఇంకా దీన్ని ఎట్లా అంటారు అని అంటే ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని అంటారు. దీని ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ టు ఎవ్రీ హోమ్. ఓకేనా. దెన్ యూసేజ్ ఆఫ్ హై లెవెల్స్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఇదొక రీజన్ అండి. ఉద్దానంలో ఎందుకు ఇంత క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ నోటీస్ అవుతున్నాయని అంటే బికాజ్ ఆఫ్ these high levels of pesticides will be the primary cause అనమాట. దెన్ రివర్ వంశధార నుంచి వాటర్స్ రావడం కూడా చూసుకోండి. దెన్ పంపింగ్ స్టేషన్ అనేది ఇక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ రివర్ వంశధార నుంచి ఇదొక ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. రిష్కిల్యా గోదావరి మధ్యలో ఉంటుంది. సో అక్కడి నుంచి వాటర్స్ శ్రీకాకుళంకి డ్రా చేస్తారు. ఈ పాయింట్స్ దీంట్లో సరిపోతాయి. నెక్స్ట్ చూద్దాం మైక్రో ఇరిగేషన్ వైజ్ కూడా ఏపీలో మంచి పర్ఫార్మెన్స్ వల్ల దానికి 4వ స్థానం రావడం జరిగిందట. ఓకే, ఇది నేను చాలాసార్లు ఏపీకి టాప్ పొజిషన్ వచ్చింది, సెకండ్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ర్యాంక్ వచ్చిందని చెప్తూ ఉంటా. అంటే అక్కడ ఆ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలా అని అంటే ఒక్కొక్కసారి ఆ ర్యాంక్స్ కూడా అడగచ్చు, బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ న్యూస్ వార్తల్లో నిలిచింది, దానికోసం ఏపీకి ఒక స్పెసిఫిక్ ర్యాంక్ వచ్చింది, ఒక రికగ్నిషన్ వచ్చింది. కాబట్టి మొత్తం ఆ కాన్సెప్ట్ కోసం అక్కడ ఏదైతే దేనికైతే ర్యాంక్ వచ్చిందో దానికోసం మీరు మొత్తం చదువుకోవాలి, బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం టాపిక్స్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మైక్రో ఇరిగేషన్ మన ఏపీ స్టేట్లో ఎట్లా ఉంది అని మొత్తం చూద్దాం. ఓకే, సో దేశంలో మొత్తం సూక్ష్మ సేద్యంలో ఏపీ 10.96% అండి. అంటే ఏరియా వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా కనుక చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో ఏపీ యొక్క కంట్రిబ్యూషన్ 10.96% అనమాట. అది ఎంతలో స్ప్రెడ్ అయ్యింది? 9.10 lakhs హెక్టేర్స్లో మొత్తం రాష్ట్రంలో ఈ మైక్రో ఇరిగేషన్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. ఈ నీరు, ఎరువులు వంటి వాటిని తక్కువ మోతాదులో వాడుతూ, అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇటువంటి వాటి ద్వారా నీటి వాడకాన్ని తగ్గిస్తూ చేసేదే మైక్రో ఇరిగేషన్ అండి. ఓకే, సో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే దీని యొక్క ఆబ్జెక్టివ్.
ఇంకా చూస్తే సన్న చిన్నకారు రైతులకు 90% రాయితీ పైన ఓకే ఈ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ అంటాం తుంపర బిందు సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇంకా జిఎస్టీ యొక్క దాని యొక్క వెయిటేజ్ కూడా దాని యొక్క భారం కూడా రైతులపై పడకుండా మొత్తం స్టేటే బేర్ చేస్తుంది. 60 కోట్లకు పైగా జిఎస్టీ భారాన్ని మొత్తం స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది. ఓకే ఇంకా ఈ 4 స్థానం అని చెప్పాం కదా, పైన ఎవరు అని అంటే కర్ణాటక, తమిళనాడు అండ్ గుజరాత్. వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చూడండి, విస్తీర్ణం ఏరియా వైజ్ అన్నమాట 21.69 ఉంది, తమిళనాడులో 13.05, గుజరాత్లో 12 ఉంటే ఏపీలో ఆల్మోస్ట్ 11 అండి 10.96 అనమాట. ఈ నెంబర్ ఇంపార్టెంట్, మీరు మెయిన్స్లో కూడా రాయొచ్చు ఆర్ ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్లో వచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ దిస్. దెన్ సూక్ష్మ సాధ్యం చేసే చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఓకేనా, ఇంకా 3% వడ్డీ రాయితీని కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఏపీలో 4th పొజిషన్ ఉంది, ఇది చూసాము. సో 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 4 to 4.5 lakh acres అనేవి కరెంట్ ఫిజికల్ ఇయర్ అండి. ఇది కరెంట్ ఫిజికల్ ఇయర్లో మైక్రో ఇరిగేషన్ కింద ఏపీ స్టేట్లో ల్యాండ్ అనేది కవర్ అయి ఉందన్నమాట. ఏపీ గవర్నమెంట్ మాత్రం ఈ మైక్రో ఇరిగేషన్ కోసం వేరియస్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే టెలిమెడిసిన్ సేవల్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్లో ఏపీ గవర్నమెంట్ అనేది చాలా ఎక్కువ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడము, ఆ సెక్టార్స్లో డెవలప్మెంట్ని తీసుకురావడానికి వేరియస్ స్కీమ్స్ మనం చాలాసార్లు మన వీడియోస్లోనే నేను చాలాసార్లు చెప్పాను. ఇంకొక ఇనిషియేటివ్ ఏంటి అని అంటే టెలిమెడిసిన్ ద్వారా కోవిడ్-19 పాండమిక్ ద్వారా క్రైసిస్ మనం ఫేస్ చేసినప్పుడు ఈ టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ అనేది బాగా వాడుకలోకి వచ్చింది. సో అప్పటి నుంచే కన్సల్టేషన్స్ని ప్రొవైడ్ చేయడము, ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఇంటి నుంచి బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి టెలిమెడిసిన్ ద్వారా గవర్నమెంటే ఫెసిలిటీస్ ఇవ్వడము, ఓకే వాలంటీర్స్ ద్వారా మెడిసిన్ పంపించడము, ఇటువంటి సేవలు అన్నింటిని కూడా ఏపీ స్టేట్లో పెంచారన్నమాట. సో ఆ విధంగా చూస్తే కన్సల్టేషన్స్ అనేవి ఏపీ సేవల్లో టెలిమెడిసిన్ సేవల్లో ఆల్మోస్ట్ 18 crores అనేవి పెరిగిందట అన్ని రాష్ట్రాల్లో, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి. సో దాంట్లో ఏపీ యొక్క కంట్రిబ్యూషన్ చూస్తే 25% ఉంది. 1/4 టెలిమెడిసిన్ సర్వీసెస్ ఏపీ ద్వారానే జరుగుతున్నాయటండి. సో దట్స్ హౌ వీ కెన్ సే ఏపీ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ టెలిమెడిసిన్ సర్వీసెస్. రాష్ట్రం నుంచి రోజుకి సగటున 70,000 కన్సల్టేషన్స్ జరుగుతున్నాయట. 27 హబ్స్ అనేవి ఆల్ ఓవర్ 26 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ చేసి ఈ యొక్క సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పిహెచ్సిల నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రుల నుంచి బోధన ఆసుపత్రులు, అంటే ఎలా స్ప్రెడ్ అయింది, నెట్వర్క్ ఎలా స్ప్రెడ్ అయింది అన్నప్పుడు ఈ పిహెచ్సిస్ని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏపీలో స్టార్ట్ అయిన ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని చెప్పి, దాని ద్వారా కూడా ఓకే ఈ మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఉందో వాటిని ప్రొవైడ్ చేయడము. ఇంకా ఈ సంజీవిని టెలిమెడిసిన్ సేవలు అని చెప్పి ఒక న్యూ స్కీమ్ అనేది 2019-2020లో లాంచ్ చేసిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో భాగంగానే ఈ యొక్క మెడిసినల్ హెల్త్ సెక్టార్లో సర్వీసెస్ అన్ని ఏపీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేయడము, అంటే చాలా ఫాస్ట్గా ఎఫెక్టివ్ వేలో ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ ఏపీ అనేది టాప్లో ఉంటే నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో వెస్ట్ బెంగాల్ ఉందటండి. వెస్ట్ బెంగాల్ కూడా చాలా మంచి సర్వీసెస్ని ఇస్తూ ఉందట. ఇంకా చూస్తే ఏపీలో ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఆ సిస్టమ్ ఎలా ఉంది అని చూస్తే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ 26 హబ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఆ హబ్స్ కింద చూడాలి, ఇది ఇంపార్టెంట్, పిహెచ్సిలు ఉన్నాయి. పిహెచ్సిస్ ఇంకా వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అని చెప్పి ఈ 3 పాయింట్స్ని కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ లాగా కనెక్ట్ చేసి ఈ గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వీటన్నింటికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ని కూడా అక్కడ డిప్లాయ్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క క్లస్టర్లో ఈ పిహెచ్సిస్, వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కలిపి ఉన్న ఈ క్లస్టర్లో ఒక్కొక్క హబ్లో 2 జనరల్ మెడిసిన్కి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు, ఇంకా ఒక గైనకాలజిస్ట్ ఉంటారు, ఒక పీడియాట్రిస్ట్ స్పెషలిస్ట్ ఉంటారు, ఇంకా 2 మెడికల్ ఆఫీసర్స్ ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఈ విలేజ్ క్లినిక్స్ని ఓకే రన్ చేస్తూ అక్కడ ఏదైతే ఎక్స్పర్టీస్ ఏం కావాలో, ఏ మెడిసిన్ అనారోగ్యానికి ఏ మెడిసిన్ కావాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా సర్వీసెస్ ఇస్తారనమాట. ఇంకా త్రూ ఆడియో కాల్ అండ్ వీడియో కాల్ ద్వారా కూడా ఆ సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదండి మన ఏపీలో డెవలప్ అయిన స్పెసిఫిక్ సిస్టమ్. ఇది మీరు మెయిన్స్లో కూడా ఈ కంటెంట్ని చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో
ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ మీకోసం. ఇంకా ఈ సంజీవని ఎప్పుడు టెలిమెడిసిన్ స్టార్ట్ అయింది, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అని చెప్పి యూ కెన్ రిఫర్ దిస్ కంటెంట్ ఫర్ యువర్ రిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది, హెల్త్ కేర్ సర్వీసెస్ని అని చెప్పి. ఈ సంజీవని ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అలాంగ్ విత్ దిస్ మినిస్ట్రీ అండ్ సీడాక్ ఆల్సో. ఇంకా నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ వైఎస్ఆర్ లా నేస్తం అని చెప్పి అడ్వకేట్స్ ఎవరైతే లా సర్వీస్ కోసం అని లా చదువుకున్న వాళ్ళు, జూనియర్ అడ్వకేట్స్ అని ఎవరైతే వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంత్లీ 5,000 ఇస్తూ ఒక స్టైపెండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. సో ఇది ఎట్లా అనంటే యాన్యువల్లీ 60,000 ఇస్తారండి, 2 ఇన్స్టాల్మెంట్స్లో 30,000 ఇస్తారు, అంటే పర్ మంత్ 5,000 అనమాట. సో అది సెకండ్ ట్రాన్స్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ న్యూస్ వార్తల్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఈ జూనియర్ డాక్టర్స్కి స్టైపెండ్ ఇవ్వడం, ఇంకా 30,000 ఇవ్వడం. ఈ సెకండ్ ట్రాన్స్లో ఆల్మోస్ట్ 8 crores అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ జూనియర్ అడ్వకేట్స్ కోసము రిలీజ్ చేసిందట. దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ 1.80 lakhs for 3 years to each beneficiary by crediting 60,000 annually. ఒక 3 years వరకు ఈ స్టైపెండ్ ఇస్తారు. అది మొత్తం టోటల్ ఎంత అంటే 1.80 lakhs అనమాట. ఇంకా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అని కూడా ఒకటి చెప్పి దాంట్లో 100 crores అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ అండి. దీంట్లో మెంబర్స్ కూడా ఎవరు ఉంటారంటే అడ్వకేట్ జనరల్, తర్వాత సెక్రటరీస్ ఆఫ్ లా అండ్ ఫైనాన్స్ వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. చైర్మన్ ఎవరు అని అంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆ విధంగా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేది ఒక 100 crores స్టార్ట్ చేసి వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికి? జూనియర్ అడ్వకేట్స్కి అనమాట. ఓకేనా? సో ఇవి మొత్తం డీటెయిల్స్ జూనియర్ అడ్వకేట్స్ కోసం ఇచ్చే స్టైపెండ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. దట్ ఈస్ రిగార్డింగ్ ఒంగోలు జాతి ఆవులు అంటాము, ఎద్దులు అంటాము, ఆర్ గిట్టలు అంటాం, క్యాటిల్ అన్నమాట. సో వీటికి మన ఏపీలో చాలా మంచి పేరు ఉంది. ఎందుకు అంటే ఎటువంటి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్నైనా సరే ఇవి తట్టుకోగలవు. వాటి నుంచి పాల ఉత్పత్తి చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, డిసీజ్ రెసిస్టెన్స్, వ్యాధి నిరోధకత అనేది కూడా వీటికి చాలా ఎక్కువ ఉండడం వల్ల వీటిని ఎక్స్పోర్ట్ చేసి కొన్ని అదర్ కంట్రీస్ కూడా వీటి నుంచి వాళ్ళ దేశానికి ఆపాదించుకొని కొన్ని వేరే జాతులను కూడా అవి ఏ దేశాలు అని అంటే చూడండి, బ్రెజిల్. ఓకే, 1875 ఆ కాలంలోనే ఇక్కడ నుంచి అవి తీసుకెళ్ళాయి ఈ జాతులను, ఒంగోలు జాతులను. సో ఆ విధంగా అంతర్జాతీయంగా కూడా ఈ జాతులకు చాలా మంచి గుర్తింపు ఉంది, రికగ్నిషన్ ఉంది. సో అయితే దీనికోసం ఇప్పుడు గుంటూరు లాంలోని పరిశోధన స్థానానికి ఇప్పుడు రీసెంట్గా ఒక అవార్డు రావడం జరిగింది, బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2023. సో ఇది కరెంట్ న్యూస్. మీకు ఈ కరెంట్ న్యూస్ పైన కూడా న్యూస్ రావచ్చు, ఆర్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఈ ఒంగోలు జాతికి సంబంధించిన పాయింట్స్ కూడా మీకు క్వశ్చన్లో రావచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు వచ్చిందండి. ఇప్పుడైతే ఈ గుంటూరులో ఉన్న ఈ పరిశోధన సంస్థకి వచ్చిందనమాట. దీన్ని ఎవరిస్తున్నారు అంటే ఐసీఎంఆర్ అనేది దీన్ని ఇస్తుంది, బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2023. కిసాన్ దివాస్ సందర్భంగా ఇటువంటి ఎవరైతే ఎక్కువ సర్వీసెస్ని చేస్తూ ఉంటారో అటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర ఉంది. దక్షిణ పెన్నా, ఉత్తరాన కృష్ణా నదులకు మధ్య ఇది ఎక్కువ బాగా స్ప్రెడ్ అయిందటండి. ఓకే, దాని యొక్క డిఫరెంట్ ఫీచర్స్ వల్ల, రెసిస్టెన్స్ వల్ల, ఇంకా దాని నుంచి ఐవీఎఫ్ ద్వారా, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా కూడా దాని నుంచి మేలు జాతుల్ని ఉత్పత్తి చేసే విధంగా 2019లో ఓకే మన గవర్నమెంట్స్ కొన్ని ఇన్సెంటివ్స్ని కూడా, ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్లో ఈ స్పీషీస్ని ఎట్లా చూస్తాము అని అంటే చూడండి, బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్ అంటారట. మన ఒంగోలు గిర్ కాంక్రేజ్ జాతుల కలయికతో ఇండో బ్రెజిల్ అనే జాతిని డెవలప్ చేశారు. జమైకాలో అయితే బ్రాహ్మణ్ అంటారట. వెనిజులాలో ప్రీడియన్ అంటారు. ఓకే, ప్రీడియన్ జాతితో ఒంగోలు జాతితో కలిపి ఒక బ్రీడ్ని డెవలప్ చేశారు. దాన్ని ఓంకాంపో అనే జాతి అంటారు. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదండి. ఓకే, సో ఇది ఒంగోలు జాతి కోసం, రైట్? సో ఇవ్వండి ఈ వీక్ న్యూస్ ఆర్టికల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.